write the numbers with the given place value. ఓకే నాన్న, చూడండి సెకండ్ రోమన్ చూసుకోండి మీరు బాగా. ప్లేస్ వాల్యూ 5 is 500. ప్లేస్ వాల్యూ ఆఫ్ 5 is 500. అంటే ఫేస్ వాల్యూ ఇచ్చాడు మీకు ఇక్కడ, ప్లేస్ వాల్యూ ఇచ్చాడు 500 అంటే దాని వాల్యూ అంటే అది ఏ ప్లేస్ లో ఉన్నట్టు, 100 ప్లేస్ లో ఉన్నట్లు. ఓకే, మనం అన్ని చదువుకుందాం నాన్న, ఏ వాల్యూ ఎక్కువ ఉందో చూద్దాం. ఓకే, సో ఫస్ట్ వన్ 500, సెకండ్ వన్ 3000, థర్డ్ వన్ 10, ఫోర్త్ వన్ 80,000 అండ్ లాస్ట్ వన్ 2. ఇక్కడ ఏ వాల్యూ ఎక్కువ ఉంది చూడు, ఎందులో డిజిట్స్ ఎక్కువ ఉన్నాయి చూడండి. మీకు వాల్యూ కూడా తెలియడం లేదు, డిజిట్స్ అంటే ఎందులో ఎక్కువ నెంబర్స్ ఉన్నాయో చూడండి ఒక్కసారి. ఎందులో ఎక్కువ నెంబర్స్ ఉన్నాయి మీకు, ఫోర్త్ వన్ లో ఉన్నాయి, అవునా? సో ప్లేసెస్ కౌంట్ చేయండి, మీకు ప్లేసెస్ చెప్పాను కదా, 1s 10s అని, అవి చేయండి. ఇక్కడ చూసుకొని నెంబర్ ని చూసుకొని చూడండి. 80,000 రాసుకోండి ఒక చోట. 80,000 1s 10s 100s 1000s 10,000. సో 10,000 ప్లేస్ is the లాస్ట్ ప్లేస్, అది ఎక్కువ ఉంది కదా అక్కడ. సో ఇప్పుడు మనము ఇక్కడ మీకు గ్యాప్ ఇచ్చారు చూడండి అన్న, గ్యాప్ కనపడుతుందా? ఇప్పుడు ఇక్కడ ఈ గ్యాప్ లో మనం రాయాలి. ఏం రాసుకోవాలి ఒకసారి చూడండి. ఇలా నోట్ చేసి, ఇలా ఉంది కదా మీకు బాక్స్, మీకు బాక్స్ అలా కనపడుతుందా? ఓకే చిల్డ్రన్, సో లైక్ దిస్ వీ వాంట్ టు అరేంజ్ ద ప్లేసెస్. సీ దట్ ప్రాబ్లం, ఒకసారి ప్రాబ్లం చదవండి. అందులోనే మీరు పెన్సిల్ తో చిన్నగా ఇలా ప్లేసెస్ అరేంజ్ చేసుకోవాలి. ఫస్ట్ ఏమి ఇచ్చాడు, 5 in 500, 5 ప్లేస్ వాల్యూ 500 అంటే 5 you want to keep in 100s place. నెక్స్ట్ ప్లేస్ వాల్యూ ఆఫ్ 3 is 3000, ప్లేస్ వాల్యూ 3000 అంటారు 3 కి, అంటే అది ఏ ప్లేస్ లో ఉంటే దాని వాల్యూ 3000 అవుతుంది, 1000 లో ఉంటేనే కదా. సో దట్ 3 in 1000s place. నెక్స్ట్ ప్లేస్ వాల్యూ ఆఫ్ 1 is 10, 1 ప్లేస్ వాల్యూ 10 అంట. సో 1 10 అవ్వాలి అంటే ఏ ప్లేస్ లో ఉండాలి, 10s ప్లేస్ లో ఉండాలి. నెక్స్ట్ ప్లేస్ వాల్యూ ఆఫ్ 8 is 80,000, 80,000 అంటే 8 ప్లేస్ వాల్యూ అంటే ఎక్కడ ఉండాలి అప్పుడు అది, 10,000 ప్లేస్. నెక్స్ట్ 2 is 2, 2 ప్లేస్ వాల్యూ 2 అంటే అది ఎక్కడ ఉండాలి, 1s ప్లేస్ లో ఉండాలి. ఓకే, లైక్ దిస్ వీ వాంట్ టు రైట్ ద ప్రాబ్లమ్. సెకండ్ వన్ చూద్దామా. వన్స్ 10s 100s 1000s 10,000s. ఓకే, ఫస్ట్ వన్ 9, ప్లేస్ వాల్యూ ఆఫ్ 9 is 9, 9 ఏ ఉంది అంటే అక్కడ 1s లో ఉండాలి. నెక్స్ట్ 4 ప్లేస్ వాల్యూ 4,000 అంట, అంటే అప్పుడు ఇది ఎక్కడ ఉంటుంది, 4,000s లో ఉంటుంది. 2 ప్లేస్ వాల్యూ 20. నెక్స్ట్ 1 ప్లేస్ వాల్యూ 10,000, సో 10,000 ప్లేస్. 8 ప్లేస్ వాల్యూ 800, సో 800. ఓకేనా? నెక్స్ట్ వన్ చూడండి అన్న, థర్డ్ వన్. 1s 10s 100s 1000 10,000. సో 3 is 30, 3 ప్లేస్ వాల్యూ 30, 30 అంటే ఎక్కడ ఉండాలి, 10s లో ఉండాలి 3. 7 ప్లేస్ వాల్యూ 7 ఓన్లీ అంటే 1s లో ఉండాలి. ప్లేస్ వాల్యూ ఆఫ్ 2 is 2000 అంటే 1000s లో ఉండాలి. నెక్స్ట్ 4 ప్లేస్ వాల్యూ 40,000 అంటే 4 10,000 లో ఉండాలి. 9 ప్లేస్ వాల్యూ 900 అంటే దాని వాల్యూ 100s లో ఉండాలి. సో దిస్ ఈస్ ద ఆన్సర్. ప్లీజ్ ఎంటర్ దే, ఆ గ్యాప్ లో ఎంటర్ చేసుకోండి మీరు. నెక్స్ట్ ప్రాబ్లం. వన్స్ 10s 100s 1000 10,000. ఓకే, ప్లేస్ వాల్యూ ఆఫ్ 1 is 1 అంటే 1s లో ఉంది.
Place value of 8 is 100. 800 means 8. Place value of 6 is 60,000. That is 6 in thousands, 10,000s. 3 is 3,000. That value in thousands. So 5 is 50. So like this we want to write the numbers. Next one. Next one, ones, tens, hundreds, thousands, 10,000s. Okay. So like this we want to write. Next place. Place value of 4 is 4,000. Place value of 4 is 4,000. 4. So So 4,000. Next place value of 3 is 300. Ante 100 lo 3. Next place value of 1 is 1. Place value of 7 is 70,000. So 10,000. Place value of 5 is 50. Okay, like this. And last problem, Nana. You want to see last problem? Ones, tens, hundreds, thousands, 10,000. Okay. So, first one, place value of 9 is 90. 90 and a place lo undali 9? Na, tens place lo undali. Next, place value of 7 is 7 only. Ante ones. Next, place value of 4 is 400. So, the value is 4. Place value of 6 is 60,000. 60,000 in the a place lo undali? Thousands lo undali. Sorry, no, 6,000. Place value of 5 is 50,000. 50,000 undi ante ఏ place లో ఉండాలి? 10,000 place లో ఉండాలి. So this is all answers. ఈ answers ని మీరు నోట్ చేసుకోండి అక్కడ. Okay, Nana. Next page. Page number 50. Compare the numbers given below by inserting proper sign. Less than, greater than or is equal in the middle. Children, numbers ni compare cheskondi. How to compare the numbers? We know all. So which is, first of all we want to check the digits. Digits check chesukovali. At side ekku digits unte that one is big number. సో డిజిట్స్ సేమ్ గా ఉన్నప్పుడు ఏం చేసుకోవాలి? ప్లేసెస్ చెక్ చేసుకోవాలి. ప్లేసెస్ లాస్ట్ ప్లేస్ లో ఉన్న డిజిట్ ని చెక్ చేసుకోవాలి. ఓకే, సో లాస్ట్ ప్లేసెస్ కూడా మనకి ఈక్వల్ గా ఉన్నాయి అంటే బిఫోర్ ప్లేస్ చెక్ చేయాలి. బిఫోర్ ప్లేస్ ఆల్సో ఈక్వల్. సో అగైన్ యూ వాంట్ టు చెక్ బిఫోర్ ప్లేసెస్. అలా ముందుకు రాస్తూ చెక్ చేయాలి. సో ఫస్ట్ వన్ 3,658. సో ఎలా ఉంది నెంబర్ 2? ఎలా ఉంది? సారీ, చూడండి ఒకసారి. 3,658 ఎలా కనపడుతుంది నాన్న? రెండు ఈక్వల్ గా ఉన్నాయి. ఈక్వల్ గా ఉంటే మనకు సేమ్ అని. సో దట్ టైమ్ యూ వాంట్ టు కీప్ ఈజ్ ఈక్వల్. ఈజ్ ఈక్వల్. సో నెక్స్ట్ వన్ 29,627. 28,726. See here, this is 5-digit number, this one also 5-digit number. So digits same unnai. So now we want to observe the last place. Here in this last place 2 have, here 2 have. So both are same. Last place రెండిట్లో ఒకటే ఉంది. So that time we want to go to before place. Before place means thousands. Here 9, here 8. సో ఇక్కడ 9 ఉంది, ఇక్కడ 8 ఉంది. ఏది దాని బిగ్? 9 కదా బిగ్. దట్స్ వై వి వాంట్ టు
open the symbol this side, greater than. Okay, next 12,104. 12,014. So here 5 digits, here also 5 digits. ఇక్కడ 5 digits, అక్కడ 5 digits ఉన్నాయి. సో మీకు ఏం చెప్పాను, లాస్ట్ ప్లేస్ చూడండి అన్నాను. సో హియర్ 1, హియర్ ఆల్సో 1, హియర్ 2. సో సేమ్ ఉన్నప్పుడు బిఫోర్ కి వెళ్ళిపోతాం. సో బిఫోర్ ప్లేస్ 2, హియర్ ఆల్సో 2. సో దట్ టైమ్ వీ వాంట్ గో టు అగైన్ బిఫోర్ ప్లేస్, మళ్ళీ ఇంకో బిఫోర్ ప్లేస్ కి వెళ్తాం. హియర్ 1, హియర్ 0. విచ్ ఇస్ ద బిగ్? 1 only big, no? That side, this side, open the symbol. Next 98,765. 98,765. So both names numbers is equal. So రెండు numbers same గా ఉన్నాయి. 41,258. 46,986. So in these two numbers, which is the big? Here 41, here 46. Which is the big? 46 only big, no? So that's why we want to open the symbol this side. Okay. Next 90,631. 91,630. Here 90,000, here 91,000. Which is the big one, Nana? 91,000 only big, no? So keep that one. Next 56,000. 56,471. 54,671. So which is big? 56,000 or 54,000? Automatically 56,000 only big, no? So we want to keep side this side. So this is, we want to keep greater than. Okay. Next one. 84,029. 82,049. Okay. కనిపించట్లేదా? Okay. Can I rough this one, Nana? $84,029, 82,049. So 84,000 and 82,000. Which is the big one? 84,000 only, no? So you want to keep symbol there. Okay. So like that we want to keep the symbol. Symbols ala note chesukovali. This is the compare. Okay. So first row I did, Nana. Second row and third row you only do. Meeku telusu kada how like we want to do the problems. So like that only you want to do these two rows. Next one. Circle the biggest number in each box. ప్రతి బాక్స్ లో ఉన్న బిగ్గెస్ట్ నెంబర్ ని సర్కిల్ చేయమన్నారు. చూద్దామా? $73,589, 75,839, 78,593. Okay, like this they have problems. In these numbers, which is the biggest number? So comparison nana before మనం చేసాం కదా, which is big, which is small, like that. So here also same like this. So first of all we want here big number. So first of all we want what digits, ఇన్ని digits ఉన్నాయో చూసుకోవాలి. చూడండి, here 5 digits, here also 5 digits, here also 5 digits. ఫస్ట్ digits చూసుకున్నాం కదా, 5 digits 5 digits 5 digits 5 digits ఉన్నాయి అన్నిట్లో. సో అన్ని సేమ్ డిజిట్స్ ఉన్నప్పుడు ఏం చేయమన్నాను మిమ్మల్ని? అన్ని సేమ్ డిజిట్స్ ఉంటే ఏం చేయమన్నాను? సేమ్ ఉన్నప్పుడు ఏం చేయాలరా? లాస్ట్ డిజిట్ ఏంటో చూసుకోవాలి.
లాస్ట్ డిజిట్ ఏంటి హియర్ 7 హియర్ 7 హియర్ ఆల్సో 7 అన్ని సేమ్ ఉన్నాయి. సో దట్ టైమ్ వీ వాంట్ టు గో టు బిఫోర్ ప్లేస్. హియర్ 3 హియర్ 5 హియర్ 8. సో 3 5 8. ఈ 3 5 8 లో ఏది బిగ్ 8 ఓన్లీ నా. సో వీ వాంట్ టు సర్కిల్ దిస్ నంబర్. ఓకే, are you understand? Okay na children. So now we want to see the problems. First one finished now. Second one chudandi. 54,901, 59,041, 51,904. Here which is the big number? First one 54,000, second one 59,000 and last one 51,000. So which is the big one here? 59,000 is big one now. Next, here 5 digits, here 5 digits, here also 5 digits. So, अन्नी 5 digits नहीं काबट्टी no problem. Here 32,000, here 36,000, here 37,000. So, which is the big one? 37,000 only now. So, that one you circle. Next, 10,000, 19,000, 12,000. So, which is big na? 10 or 19 or 12? So, 19 is the big. Okay. పక్కన ఇంకో రోమన్ చూడండి, పక్కనే మీకు ఉంది చూడండి, ఇంకోటి కనపడుతుందా? సో 19,000, 15,000, 17,000. విచ్ ఈస్ బిగ్ వన్ హియర్? 19,000 is big. Next 78, 79, 71. So 79 is the big number now. Next 12,000, 14,000 and 12,000. So 12,000, 14, 12,000. So ఇక్కడ 12,000 తో 2 ఉన్నాయి మనకి, కానీ మనకి బిగ్ నెంబర్ కాబట్టి 14 ఆల్రెడీ ఉంది కాబట్టి దిస్ వన్ ఓన్లీ బిగ్. ఓకే, 45,000, 43,000, 45,000. సో ఇక్కడ చూడండి మనకి బిగ్ ఏంటి 45. 45 తో ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. 45 తో 2 ఉన్నాయి. సో అట్ దట్ టైమ్ వి వాంట్ టు గో టు 100 ప్లేస్. సో హియర్ 7, హియర్ ఆల్సో 7. బట్ సో వి వాంట్ టు గో టు బిఫోర్ 9, 8. సో 9 ఓన్లీ బిగ్ నో. So that's it. Okay nama? Please circle that. Please circle చేసుకోండి, వాటిని చేసేసుకోండి. Okay na? That one finished now. In down, same like that only nana. In down, same like that only. But here smallest number ni circle cheyali. Mundu manam em chesam? Biggest number ni circle chesam. Ikkada em cheyali? Smallest number ni circle chesukovali. Okay? So smallest number you only identify and you only do the circle. Okay, meer identify cheskoni mere circle cheseyandi. Next page number 16 చూడండి. Write the given numbers in ascending order. Ascending order లో రాయమన్నాడు. సో ascending order means what? Small to big. అది అందరికీ తెలుసు మేడం, మాకు తెలుసు మేడం, ఫస్ట్ క్లాస్ నుంచి వస్తుంది ascending order అంటే. మీకు వచ్చా ఫస్ట్ క్లాస్ నుండి? వెరీ గుడ్. సో స్మాల్ టు బిగ్ యూ ఓన్లీ ఐడెంటిఫై దేర్ విచ్ ఈస్ ద స్మాల్ నెంబర్. సో స్టెప్స్ ఎక్కుతామా, స్టెప్స్ దిగుతామా? మనము ఎక్కుతాం. సో యూ వాంట్ టు రైట్ డౌన్. డౌన్ నుంచి ఒక్కొక్క స్టెప్ ఎక్కుతా పోదాం. ఓకే, చూడండి అన్న. 85,231, 82,351, 76,851, 78,156 and 85,132. సో ఈ నెంబర్స్ లో మనకు స్మాల్ నెంబర్ ఏంటి? స్మాల్ నెంబర్ ఏంటి చూడండి. స్మాల్ నెంబర్ ఏంటో చూడండి. ఏంటి బా? వెరీ గుడ్, 76,851. సో హియర్ ఆల్ నెంబర్స్ హ్యావింగ్ ఇన్ 5 digits. ప్రతి నెంబర్ లో 5 digits ఉన్నాయి కాబట్టి యూ డోంట్ బాదర్. అన్నిట్లో మనం ఇప్పుడు ఏం చేయాలి? లాస్ట్ ప్లేస్ చూసుకోవాలి. 8, 8, 7, 7, 8. సో వీటిలో 7 ఇస్ ద స్మాల్.
సో 7 తో స్టార్ట్ అయ్యే నెంబర్స్ 2 ఉన్నాయి మనకు అక్కడ. 76,000, 78,000. సో అలాంటప్పుడు ఏం చేస్తాము, బిఫోర్ ప్లేస్ చూస్తాం, థౌజండ్స్ ప్లేస్. సో ఇన్ థౌజండ్స్ ప్లేస్ వన్ నెంబర్ హ్యావింగ్ 6, another number having 8. So 6 and 8, which is the smaller? 6 is smaller than to 8, no? So that's why that number only we want to write. So 76,000 Nana? Okay, first number is what? 76,851. Second number is what? 78,156. Third number is what, Nana? చూడండి, థర్డ్ 3 నెంబర్స్ ఉన్నాయి ఇంకా మనకు. 82, 85, 85. సో 82 ఫస్ట్ స్మాల్ నో, 82,351. ఇంకా 85 తో 2 ఉన్నాయి. సో 85 వదిలేస్తే నెక్స్ట్ 100 ప్లేస్ చూసామంటే 100 లో 1 నెంబర్ లో 2 ఉంది, 1 నెంబర్ లో 1 ఉంది. సో 1 is small no. So that's why 85,132. So what remains? That one you write up. 85,231. Okay. Small to big. Small to big. Small నుంచి big కి వెళ్ళాం కదా. ఓకే, గో టు నెక్స్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఓకే, ఫస్ట్ వన్ చూడమ్మా. 10,512, 11,250, 12,105, 15,021, 15,520. So here all 5 digits only, all 5 digit numbers only. So first 10,000, 11,000, 12,000, 15,000, 11. ఇక్కడ మనము లాస్ట్ ప్లేస్ 10,000 ప్లేస్ అబ్జర్వ్ చేసామంటే అన్నిట్లో 1 ఉంది. అన్ని ప్లేసెస్ లో అన్ని నెంబర్స్ లో 1 ఉంది. సో అలాంటప్పుడు ఏం చెప్పాను మీకు, 10,000 కు బిఫోర్ ఉన్న ప్లేస్ కి వెళ్ళండి అన్నాను. సో బిఫోర్ ఉన్న ప్లేస్ ఏంటి, థౌజండ్స్. సో థౌజండ్స్ లో 1 నెంబర్ హ్యావింగ్ 0, 1, 2, 5, 1. సో 0, 1, 2, 5, 1 లో ఏది స్మాల్? 0 ఓన్లీ స్మాల్ లో, స్మాల్ 0నే కదా. సో ఆ నెంబర్ నోట్ చేసుకోవాలి. 10,512. నెక్స్ట్ నెంబర్ ఇస్ వాట్? సో 1, 10 అయిపోయింది. ఇప్పుడు 1, 2, 5, 1 ఉంది. సో 1 తో 2 నెంబర్స్ ఉన్నాయి నాన్న. 1000 ప్లేస్ లో 1 ఉన్నవి 2 నెంబర్స్ ఉన్నాయి. అలాంటప్పుడు ఆ 2 నెంబర్స్ ని కంపేర్ చేసుకోవాలి. సో అవి 2, 1 ఉన్నాయి కాబట్టి బిఫోర్ ప్లేస్ 100 చూసుకోండి. ఒక దాంట్లో 2 ఉంది, ఇంకో దాంట్లో 5 ఉంది. ఒక దాంట్లో 2, ఇంకో దాంట్లో 5. So 5 or 2, which is small? 2 only, no? So that number only write up. 11,250. Another number also you want to write here. 11,520. Now 2 number is remaining. So one is 12,105 and 15,021. Okay. Finish now. Next problem. Children. So here, first number is what small? 53,649 and 54,369. Next
59,634 and 63,459. Next 63,549. Okay, write on that. రాసేయండి. Okay, next fourth problem. So here fourth problem. So which is small? 40,278 is the small. Next small is what then? 42,078. Next small is what? 42,082. Next small 42,087. Next 47,082. So ascending order is completed now. So now ascending order is completed. Next descending order having that. Descending order means what? Big to small. Big to small. Descending order and enti? Big to small number. So we want to see big to small number. చూద్దాం. Here so here which is big number nana? చూడండి, అబ్జర్వ్ చేసుకోండి మీరే. లాస్ట్ ఫస్ట్ యూ వాంట్ అబ్జర్వ్ ద డిజిట్స్. అన్నిట్లో సేమ్ డిజిట్స్ ఉన్నాయా లేదని అబ్జర్వ్ చేయండి. సో సేమ్ డిజిట్స్ ఉన్నాయి అంటే వీ వాంట్ టు గో టు ద లాస్ట్ ప్లేస్. లాస్ట్ ప్లేస్ అబ్జర్వ్ చేయడానికి వెళ్తాము. అన్ని ఈక్వల్ డిజిట్స్ కాబట్టి ఏం చేస్తాము? లాస్ట్ ప్లేస్ చూస్తాము. సో ఫస్ట్ 6 6 6, నెక్స్ట్ 8 8. సో 6 ఇప్పుడు 6 or 8 which is big number? 8 is bigger than 6. So 8 తో 2 numbers stored అయ్యాయి. 8 is 6 85 which is big number? 86 only now. 86,523. Next 85,236. Next 65,328. Next 63,528. Next 62,000. $856. Last box is not there. Okay, enter that. Can I rough Nana? So next problem chudandi. 24,109, 21,049, 29,401, 29,104, 24,090. So which is big number here? First 29,401. Next 29,104. Next 24,109. Next 24,019. And last 21,049. So this order write up to down nana. పై నుంచి కిందికి నోట్ చేసుకోండి. Okay. Next. Here big number is what? 65,000
37. Next 56,073. Next big 37,065. Next 37,056. 35,706. Okay, last problem Nana. Which is big number? All nines in a all thousands also 9 having the 4 numbers. Next hundreds. Hundreds in 9 2 numbers. Next 99,985. Next 99,958. So 2 numbers is completed. Next 99,859. Next 99,598. And last one 98,995. Okay. This one please enter in your workbook Nana. Page number 16 low.